అరటికాయలు వేసండి అది బంగాళదుంప తెలియని వాళ్ళకి అరటికాయలు వేసేది చాలా బాగుంటుందండి. కాళ్ళ నొప్పులు అది పెద్ద ఏజ్ పర్సన్ వాళ్ళకి బంగాళదుంప తెలియని వాళ్ళకి అరటికాయలు వేసండి. ఇది మనం చాలా రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో అయితే అరటికాయలు వేసండి. ఇది పెద్ద అరటికాయ ఒకటి తీసుకున్నానండి. చిన్న అరటికాయలు రెండు మొత్తం బాగుంటుంది. బంగాళదుంప అరటికాయ ఉంటుంది. మనం శుభ్రంగా పోసుకుని పెద్ద అరటికాయ ఒకటి తీసుకున్నానండి. ఈరోజైతే సాంబార్లోకి పప్పుచారులోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి కూడా అయితే చాలా బాగుంటుందండి. ఇది బంగాళదుంప తెలియని వాళ్ళకి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. అరటికాయలు వేసి శుభ్రంగా మొలుసుకునండి. ఉప్పులో వేసి శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది అది ఈరోజు అయితే వంటకైతే బాగా లేట్ అయిపోయిందండి. ఇంట్లో ఉన్న అరటికాయలు అయితే లేస్ చేసి పెడుతున్నాను. పెద్ద అరటికాయ కదండి, సన్నగా తరిగేసుకొని సన్నగా లేస్లా కోసుకుని ముందుగా మొత్తం అంతా సమానంగా అలా కోసుకుంటే ఉప్పులో వేసి కడుక్కునండి. చికెన్ మసాలా అన్నీ వేసి వేస్తే చాలా బాగుంటుందండి. అది బంగాళదుంప తెలియని వాళ్ళందరికీ ఏజ్ పర్సన్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుందండి. కాలం ఎప్పుడైతే వెళ్ళాను చాలామంది తినలే కదండి, పెద్దవాళ్ళందరూ కూడా. ఇది మనం నిలవ కూడా పెట్టుకోవచ్చండి. అన్నీ ఈక్వల్గా అలా కట్ చేసుకుని మొత్తం అన్నీ. ఈరోజైతే వంటకు లేట్ అయిపోయిందని ఇలా అరటికాయ వేసి చేసుకుంటానండి. మన లేడీస్ అందరూ కూడా సీరియల్ పిచ్చి ఎక్కువ కదండి. నేను కూడా సీరియల్ చూస్తూ కూర్చుని పోతాను. లేకపోతే చూద్దాం చేద్దాం అనుకుంటే అలా ఉండిపోతాను. హడావిడి ఏదో ఒకటి అరటికాయలు వేసి చేస్తానండి. ఇలాగ సన్నగా తరిగేసుకునండి. చిన్న అరటికాయలు ఉన్నాయి కదా, అవి అయితే మనం పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి. మొత్తం అన్నీ అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకునండి. మొత్తం అన్నీ అందులో వేసుకోవాలండి. ఆ చిన్న అరటికాయలు రెండు కూడా పొడవు కట్ చేసుకుంటే చిన్నవి కదండి, అవి పొడవు కట్ చేసుకుంటే సమానంగా వస్తాయండి. అలాగే సన్నగా తరిగేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అరటికాయ నేనైతే లైక్ ఉప్పు వేసి కడిగేసిన వెంటనే నేను చేసేస్తానండి. ఇవి బయట ఎండలో ఆరబెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటాయండి. మన ఎలా ఉంటాయండి ఇవి బాక్స్లో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మనం వేసి ఎలా తింటామో అలా టీవీ చూస్తూ కూర్చుంటున్నప్పుడు మనం ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇవి అన్నింటిలో కూడా బాగుంటాయి. పులుసులో కానివ్వండి, సాంబార్లో కానివ్వండి, పప్పుచారులో కానివ్వండి, అలాగే కాకుండా ఫ్రీగా కూడా కూర్చుని తినవచ్చు. శుభ్రంగా సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలండి. అవి కడిగేసుకొని ఒక గంట ఎండలో ఆరబెడితే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఎండలో ఏమీ ఆరబెట్టలేదు. వెంటనే కర్రీ కావాలి కనుక సాంబార్లోకి ఇలాగైతే నేను పచ్చిగానే వేసేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని అలా మొత్తం అన్ని ముక్కలన్నీ అలా కడిగేసుకొని తినండి. ఇంకా పాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకోవడం. ఆయిల్ వేసుకుని దాన్ని సరిపడిగా ఆయిల్ వేసుకునండి. ఆయిల్ అయితే మనకు మిగిలిపోతుంది, చాలా మిగిలిపోతుంది. మొత్తం ఆయిల్ అంతా అయిపోదండి. ఇదే సరిపోతుంది. దీనికి కావాల్సినవి వేసి కొద్దిగా కారం, సాల్ట్ అన్నీ వేసుకోవాలండి. ఇందులోని కలిపేసి ఉంచుకొని ఏదో ఒకటి స్పీడ్గా చేయాలంటే తొందరగా మనకు అయ్యేది ఇదేనండి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. దీంట్లో ఈలోగా మనం సాల్ట్
కొద్దిగా సరిపడిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కారం లైట్గా వేస్తానండి. కారం తర్వాత మనం బాగా వేపిన తర్వాత మళ్ళీ కారం చుట్టుకుంటే చాలా బాగుంటుందండి. లైట్గా పసుపు అండి ఇది. కొద్దిగా కారం వేసుకుంటే అంటే మనకి ఆయిల్లో కారం అంతా ఇదైపోకుండా ఆయిల్ అంతా పాడైపోతుంది. లైట్గా వేస్తానండి, తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ లైట్గా మనకు ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు అండి, లేదంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు అండి. కొద్దిగా నేను ఇంట్లో ఉన్నది చికెన్ మసాలా వేస్తానండి. మన కార్న్ఫ్లవర్ వేసుకుంటే గట్టిగా ఉండి బాగుంటుంది. టక్ టక్ మన ఇరుగుతూ ఉంటాయి, మన లేస్ లాగా ఉంటుందండి. లైట్గా కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా అది కూడా వేస్తానండి. కార్న్ఫ్లవర్ లేని వారు లైట్గా శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కార్న్ఫ్లవర్ అంటూ ఉంటుందండి. ఏదో ఒకటి చేసుకుంటే ఉంటాం కదా, ఇంట్లో ఖాళీగా ఉంటాం. ప్రతి ఇంట్లో కార్న్ఫ్లవర్ ఉంటుంది. లైట్ కార్న్ఫ్లవర్ వేసుకుంటాం. బాగా ఎగిపోయిన తర్వాత గట్టిగా టక్ టక్లాడుతూ ఉంటాయి లేస్ మనకి. లైట్గా వేస్తాను సార్. సీరియల్తో కూర్చున్నామంటే లెగమండి. కార్తీక దీపానికి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా అందరూ ఫ్యాన్స్ అండి. కానీ ఇప్పుడు అయితే గోదావరి సీరియల్ చూస్తూ కూర్చున్నాను. 6:30కి వస్తుంది కదా, మనకి లేట్ అయిపోయింది. ఈ ఒక దాని తర్వాత ఒకటి అలా సీరియల్ చూస్తూ పెళ్లికి అయిపోయింది. అలా వేసుకుంటే మనం తిరగడానికి బాగుంటుందండి. తిప్పి వేసుకోవడానికి. గంట ఎండలో ఆరబెట్టండి. అట్టికాయలు ఉంటే చాలా బాగుంటుంది మొక్కలు. నేను ఏంటంటే వెంటనే తినడానికని చెప్పి చేసుకుంటాను, చేసేస్తాను ఇలా ఇంట్లో. కానీ మనం నిలవ పెట్టుకోవాలంటే అట్టికాయ బాగా ఎండలో సన్నగా తరిగేసి ఉప్పు వేసి కడిగేసి బయట ఆరబెట్టేస్తే ఎండలో ఒక గంట ఆరబెట్టిన తర్వాత మనం పొడి దాని మీద ఇలాగ అన్నీ వేసి కలిపేసుకుంటే ఇదండి గట్టిగా చక్కగా బాగుంటాయండి అన్నమాట. అవైతే నిలవ కూడా ఉంటుంది మనకి. పెద్దవాళ్ళకి ఎవరికైనా మనం ఆలు చిప్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలాంటివి పెడితే బాగుంటుందండి. అయితే చికెన్ అంటే మనం దాని మీద ఇంకా చికెన్ మసాలా కారం కారం వేసానండి. నేను ముందు వేసుకున్నాను చికెన్ మసాలా, కారం వేసుకున్నాను. లేదంటే మనకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి, ప్రిపేర్ అయిపోయింది. చాలు, చాలా బాగుంటుందండి టేస్ట్. ఏంటి నడు అవి తీసుకెళ్ళి